praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. ఎంతవరకు భారతదేశంలో ఏ ఛానల్లో ఏ టీవీలో ఎవడూ మీకు ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు చెప్పలేదు. అది నేను మీకు చెప్పబోచున్నాను. మీరు జాగ్రత్తగా విన్నారంటే ఆశీర్వదించబడతారు. మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవ కుటుంబములారా, బోధకులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు ఎవడు చెప్పలేదు. దాని మీద నేను రాసిన గ్రంథము డిసెంబర్ 2004లో నేను రచించాను. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, డిసెంబర్ 2004లో. 20 సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకు పూర్వం పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి మీకు చెప్పాను. 29 పాఠములో చెప్పాను. ఎంతవరకు పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి, అనగా పరిశుద్ధాత్మను గురించి మీరు చాలా గ్రేట్ పీపుల్, మీ లైఫ్లో మీరు విన్నారు. A big sound of honor to the Lord. This is not my teaching. This is the teaching of Holy Spirit. Honor the Lord. ఇప్పుడు నేను మీకు పద్ధతి ప్రకారంగా త్రిత్వమైన దేవుని గూర్చి మరియు యేసుక్రీస్తులో విమోచనమును గూర్చి కొంచెం 2 మాటలు చెప్తాను. Now I shall tell you and preach you about the God in Trinity and the deliverance in the name of Jesus. యేసు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి మరియు పరలోకమందు ఆయన సింహాసనమున సమ్ముఖములో నున్న 7 ఆత్మల నుండి వధించబడిన యుగయుగములు జీవించుచున్న మరియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క స్వంత మాటలు ఇవి అని సెలవిచ్చాడు యేసు. ఎవరికి? జాన్కి. Jesus spoke like that to Apostle John. The 7 spirits which are in the heaven in front of the throne of the God Almighty, and the one who was slain and won the victory over the death and raised from the death, he is teaching to Apostle John to write about the incidents that shall come in future in the book called Revelation, so that the people of the Christian faith in the whole country, India, shall know that, and they will prepare themselves in order to meet the Lord Jesus at the time of rapture. Write this in the book called Revelation. This is my commandments, said Jesus to Apostle John. Being commanded by Lord Jesus, Apostle John
started writing the book called Revelation. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు చనిపోయాడు. Apostle Paul from the Benjamin tribe, he expired. The people who have taken baptism accepted that Jesus through the Saint Paul ministry, they went back to their life after the death of Paul the apostle. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, మీకెప్పుడు కూడా ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి 22వ అధ్యాయంలో చివరి వచనం వరకు ఏ ఛానల్లో కానీ ఏ టెలివిజన్ ద్వారా కానీ ఎవడు చెప్పలేదు. ఫస్ట్ టైం పరిశుద్ధాత్ముడు మీకు వినిపిస్తున్నాడు. మీరు చాలా ధన్యులు. జాగ్రత్తగా వినండి. బోధకులారా, మీరు కూడా వినండి. విని మీ సంఘాలకు బోధించండి. 20 సంవత్సరాల కిందట ఈ పుస్తకం నేను రచించాను. ప్రకటన గ్రంథము మొదటి భాగం మరియు 2వ భాగం. మీ అందరి దగ్గర ఈ పుస్తకం ఉండాలి. లేకపోతే నేను చెప్తున్నప్పుడు మీరు ఈ పుస్తకం చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు తప్పకుండా ఈ పుస్తకం పట్టుకొని ప్రతి ఆదివారం వినాలి. ఈ పుస్తకం మీ చేతిలో లేకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు. తిరుపతి నుండి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు గ్రేస్, రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్. ఆమె భర్త కూడా రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్. భర్త చనిపోయాడు. ఆమె తనకు బృందంతో 2-3 కార్లు వేసుకొని తిరుపతి నుండి వచ్చారు. ఈ గ్రంథం ఎక్కడో చూసింది ఆమె. అయ్యా, నాకు ఇవి కావాలన్నది. నాకు గుర్తులేదు ఎన్ని గ్రంథాలు పట్టుకుని వెళ్ళిందో. నాకు జ్ఞాపకం లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే ఈ గ్రంథం రచించి 20వ సంవత్సరం ఇది. మరి ఎన్ని గ్రంథాలో నాకు గుర్తులేదు, ఆమెకు గుర్తుండాలి. ఆ గ్రంథాలు ఎందుకమ్మా ఎన్ని గ్రంథాలంటే, మా చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి సంఘంలో ఉన్న పాస్టర్కి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 నేను పంచిపెట్టి ఈ విషయం సంఘాలకు బోధించండి చెప్పడానికి నాకు ఎన్ని గ్రంథాలు కావాలంటే, సరే అమ్మా తీసుకెళ్ళని చెప్పాను. ఆమె పేరు ఏ గ్రేస్. ఆ గ్రంథం ఆమెకు ఎలా తెలిసిందంటే, తిరుపతిలో ఒక క్రైస్తవురాలు మెడిసిన్ చదువుతుండగా ఆమె క్లాస్మేట్ అయిన ఒక హిందువుడిని ప్రేమించి తిరుమల దేవస్థానంలో కళ్యాణ మండపంలో వాడిని పెళ్లి చేసుకుంది. గర్భవతి అయింది, కొడుకును కన్నది. కొడుకు 9 సంవత్సరాల వయస్సు. భార్యాభర్తలు వాళ్ళు నర్సింగ్ హోమ్ నడిపించుకుంటున్నారు. ఒక పేషెంట్ ఆ హాస్పిటల్లో ఈ ప్రకటన గ్రంథం ఇలా చదువుతుండగా ఈ లేడీ డాక్టర్ ఎవరైతే దాని క్లాస్మేట్ అయిన ఒక సనాతని ధర్మంలోకి చెందిన వానికి తిరుమల దేవస్థానం కళ్యాణ మండపంలో కళ్యాణం చేసుకుందో ఆ డాక్టర్ అమ్మ చూసింది. చూసి, అయ్యా ఈ పుస్తకం నాకు ఇస్తావా అంటే, ఇస్తాను అమ్మగారు అన్నాడు. ఆ పుస్తకం ఆమె చదివింది. ఇంకా ఉందంటే వాల్యూమ్ 2 ఉందన్నది. వాల్యూమ్ 2 కూడా ఇచ్చాడు. 2 ఆమె చదివింది, ఆమె భర్త చదివారు. చదివిన తర్వాత ఆమె ప్రభువుని అంగీకరించింది. ఆమె భర్త కూడా ప్రభువుని అంగీకరించాడు. ఈ సంగతి ఆమెకు తెలిసి మరి ఆ గ్రంథాలు తీసుకుని వెళ్ళడానికి తిరుపతి నుండి ఆమె వచ్చారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమయ్యున్నాడు. ఆయన సింహాసనము ఎదుట పరలోకములో 7 ఆత్మలు ఉన్నవి. 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు ఆయన. తండ్రి అయినవాడు, కుమారుడైన వాడు, పరిశుద్ధాత్ముడైన వాడు. అప్పుడు జాన్ అనే ఒక అపోస్తలునికి పిలిచి, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తులో జరిగిపోయేది, ఇవన్నీ కూడా ఒక గ్రంథము రాయు అని చెప్పి అందులో ఎలా రాయాలో
అవన్నీ ఆయన డిక్టేషన్ ఇచ్చాడు. అప్పుడు అపోస్తలుడైన జాన్ ఆ డిక్టేషన్ విన్నాడు. యేసు ఆయనకు అవన్నీ జ్ఞాపకం ఉండేటట్లు ఆశీర్వదించాడు. అందుకు అవన్నీ ఆయనకి జ్ఞాపకము ఉన్నాయి. ఉదాహరణకి మోజెస్ అబ్రహాముని చూశాడా? ఇస్సాకుని చూశాడా? యాకోబుని చూశాడా? ఆదం హవ్వలను చూశాడా? ఎలాగ రాయగలిగినాడు? దేవుని ఆత్మ ఆయనకు బయలుపరిస్తే రాయగలిగినాడు. అలాగే ఈ జాన్ అపోస్తలునకు పరిశుద్ధాత్ముడు అవన్నీ జ్ఞాపకం తేగా ఆయన గ్రంథాన్ని ఆయన రాయగలిగాడు. ఆయన రాసిన గ్రంథమును అనేక భక్తులు అది విని దాన్ని వాళ్ళు తమ భాషల్లో తర్జుమా చేశారు. ఇప్పుడు మీకు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీలింగ్ యూ. అపోస్తలుడైన బెన్యమిన్ గోత్రికుడైన పౌల్ తన మినిస్ట్రీలో చాలామందిని బాప్తిసం ఇచ్చి ప్రభువులోనికి నడిపించాడు. Mr. Saul, who has been transformed into Paul, is from Benjamin tribe. Through his ministry, by his preaching, he brought many people into the Lord. And now he is no more. He expired. Paul is no more. After the death of Saint Paul, the people, those who have accepted Jesus, have gone back to their previous life again. పౌల్ తన పరిచర్య ద్వారా తన బోధ ద్వారా ఎంతోమందిని దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాతను ఆ వచ్చిన వాళ్ళంతా తిరిగి మరలా వారి యొక్క జీవితాల్లో, వారి సమాజంలో, వారి కుటుంబాల్లో వెళ్ళిపోయారు. ఇది జరిగింది. ఆ తర్వాతను అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు మరణాంతరము క్రీస్తు భక్తులు ఏ పనులను వారు విడిచిపెట్టి ప్రభువును అంగీకరించారో వారంతా తిరిగి మరలా వారి పనులలో వారు చేరిపోయారు. వారి విశ్వాసమును విడిచిపెట్టి యేసుక్రీస్తు మార్గమును విడిచిపెట్టి తిరిగి మరలా వారు వారి యొక్క పనులలో, వారి సమాజంలో వెళ్ళిపోయారు. విలువైన క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు పౌలు మరణము తర్వాత విశ్వాసమందు బలహీనులైనారు. ఎందుకంటే వారికి నాయకుడు లేడు. నా మాటలు వింటున్న క్రైస్తవుల సమాజంతో నేను మాట్లాడుతున్నాను. సరి అయిన నాయకుడు మీకు లేకపోతే మీరు నరకానికి వెళతారు. క్రైస్తవులారా, ప్రతి ఆదివారం పరమస్తం మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేసినట్లయితే మీ ఫోన్కు కానీ మీ టెలివిజన్కి కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్న ఎడల నేను చెప్పిన ప్రతి అంశంలో మీరు వినగలరు. ప్రతి ఆదివారం 10 గంటల తర్వాత మీరు వినగలరు. సాయంకాలం కూడా వినగలరు. ఎప్పుడైనా వినగలరు. విని మీరు కొద్దిగా బలమందండి, క్రీస్తులో బలపడండి, వాక్యములో ఎదగండి, పవిత్రతలో ఎదగండి, న్యాయములో ఎదగండి, దేవునిలో ఎదగండి. ఎందుకంటే పీటర్ అన్నాడు, ఏమన్నాడంటే రక్షకుడైన క్రీస్తు యేసు జ్ఞానముందును పరిశుద్ధాత్మ యందును మీరు ఎదగండి అని అన్నాడు పీటర్ తన పత్రికలో. పీటర్ సెడ్ ఇన్ హిజ్ లెటర్ సేయింగ్, గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ మెన్షన్డ్ ఇన్ ద ఎపిస్టల్ పీటర్. ఇంతకుముందు చాలాసార్లు మీకు చూపించాను. కనుక రక్షకుడైన క్రీస్తు యేసు జ్ఞానంలో మీరు ఎదగాలి. యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులారా, మీరు ఏ దేశంలో ఉన్నానో, ఏ రాష్ట్రంలో ఉన్నానో మీరు ఎదగాలి. ఎందులో ఎదగాలి?
రక్షకుడైన క్రీస్తు యేసు జ్ఞానముందును మరియు దేవుని కృప యందును. ఈ రెండిట్లో ఎదగాలి అంటే దేవుని కృప క్రీస్తు యేసునందు కలదు. క్రీస్తు యేసులో క్రీస్తు యేసు యొక్క జ్ఞానం ఉన్నది కనుక ఈ రెండు మీకు యేసు వలన, యేసు ద్వారా మీకు తెలియజేయబడుతుంది. మీరు యేసును అంగీకరించండి. దైవ వాక్యమునకు అనుకూలముగా జీవించడానికి ప్రయత్నం చేయండి క్రైస్తవులారా. పౌలు చనిపోయిన తర్వాతను యూదా మతము నుండి కొందరు వచ్చారు. యూదులు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు యేసు సన్నిధికి వచ్చారు, పరిశుద్ధుడైన బెన్యమిన్ గోత్రీకుడు పౌలు బోధ ద్వారా యేసును అంగీకరించారు, బాగానే ఉంది. కానీ మోజెస్ ద్వారా దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన సున్నతి మీరు పొందకపోయినట్లయితే మీరు నరకానికి వెళతారు అని యూదా మతస్థులు చెప్పారు. అప్పుడు వీళ్ళేం చేశారు, నిజమే కదా అని ఆ మతస్థులు బోధించిన బోధలో దూరారు. ఆ విధముగా వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయారు. యేసుక్రీస్తు యొక్క జ్ఞానము నుండి దూరం అయిపోయారు. వారు పొందినటువంటి ఆ యొక్క పరిత్రాణము నుండి దూరం అయిపోయారు. క్రైస్తవులారా, యూట్యూబ్ ఛానల్లో వింటున్న వారులారా, మీరు కూడా దేవుని సన్నిధి నుండి దూరం అయిపోగలరు, జాగ్రత్త. మీరు కూడా దేవుని వాక్యమునకు ప్రతికూలముగా జీవించగలరు, జాగ్రత్త. నువ్వు ఎక్కడికి వెళ్ళినను, ఏం చదివినను, ఎంత డిగ్రీలు నీకున్నాను, ఎంత పెద్ద చదువులు నీకున్నానో, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు లేకపోతే బైబిల్ నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకము నీకున్న ఎడల నీకు చదువు లేకపోయినను, సర్టిఫికెట్స్ లేకపోయినను, పరిశుద్ధాత్ముడు నీకు దానిని బయలుపరిచి, పరిపూర్ణంగా బయలుపరిచి, తన పని కొరకు నిన్ను ప్రతిష్ఠించి నీ ద్వారా తన వాక్యమును ప్రజలకు వినిపిస్తాడు, బోధిస్తాడు. ఆనర్ ది లార్డ్. అందుకే చదువులేనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. చదువులేని వారు రచించిన గ్రంథములను రీసెర్చ్ చేయడానికి ఇప్పుడు చదువుకున్న వారు బయలుదేరారు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్డినేషన్. ఇట్స్ వండర్ఫుల్ అనాయింటింగ్. చదువులేని వారు, చేపలు పట్టిన వాళ్ళు, చేపలు అమ్ముకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళ యొక్క జీవితమును రీసెర్చ్ చేయడానికి పెద్ద పెద్ద విద్యావంతులు, జ్ఞానవంతులు, ద ఇంటలెక్ట్స్ of the Christian field, they started doing research in the lives of the anointed people of God. Epistles were not the product of any college. They were not the product of any school and any university. Now the highly educated people in the whole world, they started researching about the lives of the epistles. Once it has been explained to you and I have shown you the word, unction from the Holy One, when it will come unto you, everything of the Bible shall be revealed to you. నేను మీకు చెప్పాను ఏమని, పైనున్న పరిశుద్ధుని యొద్ద నుండి నీకు అభిషేకం వచ్చినట్లయితే బైబిల్ సమస్తం నీకు బయలుపరచబడుతుందని వాక్యం కూడా మీకు చూపించాను. అంక్షన్ అని ఇంగ్లీష్లో అంటే అభిషేకము అని తెలుగులో అర్థం. తెలుగులో ఇంగ్లీష్లో అనాయింటింగ్ అని అర్థం. ఇఫ్ యు రిసీవ్ అంక్షన్ ఫ్రమ్ ద హోలీ వన్, ఎవ్రీథింగ్ ఇన్ ద స్క్రిప్చర్ షల్ బి రివీల్డ్ టు యూ బికాస్ ద అనాయింటింగ్ షల్ టీచ్ యూ. వాళ్ళు అలా బోధించారు. God Almighty, He told Abraham,
to follow his command. So Abraham and all his people, they followed the command of the Lord about circumcision. అబ్రహాముకు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా, మోసెస్ చెప్పిన మాట ప్రకారంగా మీరు సున్నతి పొందుతేనే కానీ లేకుంటే మీరు నరకానికి వెళతారని యూదా మతం నుండి వచ్చిన బోధకులు వాళ్ళు బోధించారు. ఇప్పుడు వీళ్ళు సందిగ్ధంలో పడ్డారు. ఆ విధముగా మీకు అనేకులు వచ్చి బోధిస్తారు. క్రైస్తవులారా, యూట్యూబ్ ఛానల్ వింటున్న వారులారా, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు వచ్చి మీకు రకరకాలుగా బోధిస్తారు. నీకెన్ని పిహెచ్డీలు ఉన్నానో, నీకెన్ని డిగ్రీలు ఉన్నానో, నువ్వేం చదివిననో, ఇఫ్ యు హ్యావ్ నాట్ రిసీవ్డ్ అంక్షన్ ఫ్రమ్ ద హోలీ వన్, నథింగ్ షల్ బి రివీల్డ్ టు యూ. దేవుని యొద్ద నుండి అభిషేకం నీకు రాని ఎడ్లా ఏమీ నీకు అర్థం కాదు చదువుకున్నవాడా. ఆ బోధక వాళ్ళు లోనై వాళ్ళు పొందిన రక్షణను పోగొట్టుకున్నారు, వాళ్ళు పొందిన పరిత్రాణమును పోగొట్టుకున్నారు. వచ్చిన యూదులు క్రీస్తునందు విశ్వాసము కలిగి బాప్తీసం పొందిన అన్యులైనటువంటి క్రైస్తవులకు వాళ్ళు ఆ మాట చెప్పారు. ఆ మాట వీళ్ళు విని దేవుని మార్గం నుండి తొలగిపోయారు. ఈనాడు క్రైస్తవులు కూడా అనేక అజ్ఞానులైన అవివేకులైన వారు చెప్పిన మాటలు విని వాళ్ళు పొందిన పరిత్రాణం నుండి దూరం అయిపోతున్నారు. ధర్మశాస్త్రానుసారమైన క్రియల ద్వారా రక్షణ మీకు కలుగదు అని వాళ్ళు అన్నారు. మీరు సున్నతి పొందకపోతే, ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్ ద సర్కంసిజన్, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ద రూల్ ఆఫ్ సర్కంసిజన్, if you are not circumcised, you will go to hell. This is the preaching of the rabbis, those who have come from the Judah dynasty. ఈ విషయాలు అపోస్టల్ జాన్కి యేసు తెలియజేశాడు. కొన్ని దర్శనము ద్వారా, కొన్ని దర్శనములో కార్యముల ద్వారా, మరికొన్ని యేసు తెలియజేసిన మాటల ద్వారా అపోస్టల్ జాన్ గ్రహించాడు. జీసస్ ఎక్స్ప్లెయిన్డ్ టు ది అపోస్టల్ జాన్, షోయింగ్ సమ్ విజన్స్ అండ్ సమ్ యాక్టివిటీస్ త్రూ విజన్స్ అండ్ త్రూ హిజ్ రైమా. హీ ఎక్స్ప్లెయిన్డ్ about the future of the world to Apostle John. ఆ సమయంలో అపోస్తలులందరూ చనిపోయి ఉన్నారు. somewhere all apostles expired, died, killed by Roman authorities. All apostles have been killed. అపోస్తలు 50 మంది రోమా ప్రభుత్వము ద్వారా నరకబడ్డారు, చంపివేయబడ్డారు, నిప్పుతో కాల్చివేయబడ్డారు. ఈయన ఒక్కడే మిగిలాడు. భయము కొలిది ఈయన కొన్ని చెట్ల కొమ్మలతో ఒక తెప్ప కట్టుకొని సముద్రంలో ప్రయాణం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. దిస్ అపోస్టల్ జాన్ వాజ్ ఓన్లీ ద అపోస్టల్ లెఫ్ట్ ఆన్ ద ఎర్త్. ఆల్ అదర్ అపోస్టల్స్ have been killed by the Roman empires. Being scared, bhoya dwara, bujhile, being scared, this apostle, he made a small boat with the available sticks of the trees, and he started sailing in the sea. He didn't know the destination where he has to go, but he started sailing because he was scared of the life. అందుకు ఈయనకు భయము కలిగి
కొన్ని చెట్ల కొమ్మలు తీసి ఒక తెప్ప వలె కట్టి ప్రయాణము సముద్రంలో ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయనకి పద్మస్ అనేటటువంటి ఒక చోటుకు ఆ తెప్పను గాలి ద్వారా తీసుకొని వెళ్ళాడు. He didn't know the destination where he has to go. He started sailing. Then the Holy Spirit, through his wind, he guided him to the place called Patmos. అప్పుడు ఆయన వయస్సు 88 సంవత్సరములు. Apostle John was 88 years aged man. Then the question comes, what Patmos is? Patmos అంటే ఏమిటి? సముద్రము అవతల ఒక దీవి, సముద్రము చుట్టూ సముద్రం ఒక దీవి మధ్యన ఉంటుంది. A small land where you can't find any tree or any grass, that's called Patmos. It's surrounded by sea water. ఆ దినములలో నోటోరియస్ పీపుల్ ఎవరైతే పద్మ దొంగ దరిద్రుడు చండాలులో వాళ్ళకి రోమా ప్రభుత్వము స్టీమర్ల మీద పట్టుకెళ్ళి ఆపి అక్కడి నుంచి చిన్న పోడవల మీద పట్టుకెళ్ళి ఈ పద్మస్సులో వదిలి వచ్చేసేవారు. The notorious people of that age, who was thieves, who was more than Naxalites, to such people, the Roman government used to take them by steamer, and at a place the steamer will be stopped. From there, up to the shore of the Patmos, by small boats, they used to take these notorious people. And they used to leave them in Patmos. And the Roman soldiers used to come back and join the steamer, and they used to come back to Rome. That was a punishment place. No grass, no trees, no greenery will be in Patmos. Their food was seafood. పద్మసు అనేటటువంటి చుట్టూ సముద్రం నీళ్లు మధ్యలో స్థలం ఉండేది. ఆ దినాలలో ఎవరైతే చాలా భయంకరులో అటువంటి భయంకరులైనటువంటి మనుష్యులను రోమా ప్రభుత్వము శిక్షించడానికి పెద్ద స్టీమర్ల మీద పట్టుకెళ్ళి కొంత దూరం వెళ్ళాక స్టీమర్ను ఆపి చిన్న పడవల మీద వాళ్ళని ఎక్కించి వాళ్ళకి తీసుకెళ్ళి పద్మస్ యొక్క దీవి ఒడ్డు వరకు వెళ్ళేవారు. వెళ్ళి వీళ్ళకి నీళ్లలో నడిపించి పద్మస్సులో వదిలి మళ్ళీ చిన్న బోట్లో ప్రయాణమై పెద్ద స్టీమర్కి వచ్చి కూర్చొని రోమ్ వచ్చేసేవారు. అక్కడ వాళ్ళకి గడ్డి లేదు, చెట్లు లేవు. వాళ్ళ ఆహారం సముద్రంలో దొరికిన చేపలను పట్టుకొని ఆ ఎండలో మండుతున్న ఇసుక తీసి అందులో చేప కాసేపు పెట్టి బయటికి లాగి దాని చర్మం ఊడ్చి ఆ మాంసం తినేవారు. అలా తిని జబ్బైపోయి చనిపోయేవారు. అక్కడ శవముల యొక్క కంపు కొడుతుండేది. The whole Patmos was full of decomposed atmosphere because the people, dead bodies are lying over there. అక్కడ మృతకళేవరములు పడి ఉన్నవి. అక్కడ తీసుకెళ్ళి విడిచిపెడుతుండేవారు. అది పద్మస్, చుట్టూ సముద్రము మధ్యలో. అక్కడికి పరిశుద్ధాత్ముడు ఈయన తెప్పకు గాలితో నడిపించుకుంటూ పద్మస్ దీవికి పట్టుకెళ్ళాడు. ఇప్పుడు యోహాను గారు పద్మస్ దీవులు దిగి చుట్టూ చూశాడు. ఇదేమిట్రా శవాలు పడున్నాయి, ఒక చెట్టు లేదు, గడ్డి లేదు, ఒక పండు లేదు, వీళ్ళేంటి చూస్తుంటే భయంకరంగా ఉన్నారు, అమ్మ బాబోయ్ ఇక్కడ బ్రతకగలనా నేను అని వీడికి భయం వేసింది. అక్కడ దేవుడు వీనితో మాట్లాడుతున్నాడు పద్మస్ దీవిలో. జాన్, భవిష్యత్తులో సంభవింపబోవు క్రియలను, సర్వ జనాంగం మీద రాబోవచ్చినటువంటి
ఉపద్రవమును, సమస్త దేశముల మీదకి రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను బయలుపరచాలి నీవు, ఈ గ్రంథం రాయి అని దర్శనమిచ్చి ఏమి జరగబోతుందో చూపించాడు. దర్శనమిచ్చి ఎటువంటి పనులు జరుగుతాయో ఆ పనులు చూపించాడు. పిమ్మట తన నోటి మాటతో ఆయనకు బోధించాడు పద్మస్ దీవిలో. అక్కడ జాన్ చనిపోవాలి. అక్కడ జాన్ డీకంపోజ్డ్ అట్మాస్ఫియర్లో ఇన్ఫెక్షన్ అయి రోగి అయిపోవాలి. అలాంటివి ఏమీ జరగలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నప్పుడు ఏ వాతావరణము, ఏ నీరు, ఏ గాలి, ఏ దుర్గంధము నీకేమీ చేయజాలదు. బికాజ్ యు ఆర్ కవర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యు ఆర్ అండర్ ద కవరేజ్ ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మని యొక్క కాపుదల్లో నీవు ఉంటావు గనుక అది పద్మస్ దీవి అని అంటారు. పద్మస్ దీవిని గురించి మీకు చెప్పకపోతే తెలియదు కనుక మీకు చెప్తున్నాను. అప్పుడు ఆ అపోస్తలుడైన జాన్ వయసు ఎంత? 88 సంవత్సరములు. ఎంత? 88 సంవత్సరములు. చెప్పండి. మిగిలిన శిష్యులు 50 మంది రోమా ప్రభుత్వం చేత చంపబడ్డారు. ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుండి 7 వరకు వచనములు చదువుకుందాం. ఇప్పుడు మీకు పాఠం ప్రారంభమవుతుంది. ఇంతవరకు జాన్ ఎవరు, పాల్ ఎవరు, పద్మస్ దీవి ఏమిటి, పద్మస్ ఏంటి, అది దేని కొరకు ఉపయోగించి ఉండేవారు, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు పాఠం ప్రారంభమవుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుండి 7 వరకు మనం వచనములు చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 1 through 7. Let's read. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుడు తన దూతను పంపించాడు. God summoned his angel, and through angel these things have been communicated to John the Apostle. బుజులే. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అర్థమైందా? 4వ వచనం నుండి ప్రారంభమవుతుంది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం 1:7లో ఒక మాట ఉన్నది. ఏమని ఉన్నదంటే, బిహోల్డ్ హీ కమెత్ విత్ క్లౌడ్స్ అండ్ ఎవరీ ఐ షల్ సీ హిమ్ అండ్ దే ఆల్సో విచ్ పైర్స్డ్ హిమ్ and all kindreds of the earth shall wail because of him. Even so, amen.
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఇది రాకడ అన్నీ జరిగిపోయిన తర్వాత, భూమి యావత్తు హింసించబడిన తర్వాతను, ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతను, క్రీస్తు యొక్క రాకడ మధ్యాకాశంలో ఉంటుంది. యేసునందు మృతులైన వారు మరియు పరిశుద్ధులుగా జీవించుచున్నవారు పైకెత్తబడిన పిమ్మట అనేకులు చంపబడతారు, అనేకులు జైల్లో చంపబడతారు, అనేకులు తమ గృహములలో చంపబడతారు, అనేకులు వీధులలో చంపబడతారు. ఇవన్నీ జరిగిన తర్వాతను అప్పుడు భూమి మీదకి ఆయన వస్తాడు. ఆ రాకడిని గురించి 7వ వచనంలో చెప్పుచున్నాడు. దేవుడు మధ్యాకాశంలో వచ్చిన రాకడిని గురించి ఇది కాదు. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉన్నది. ఏమున్నది? ఎవ్రీ ఐ షల్ సీ హిమ్. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఎలా చూస్తుంది? మరి ఆయన భూమి మీదకి రావాలి. ఆయన్ని చంపిన వారు చూస్తారు. ఆయన ఎవరెవరైతే ఆయనకి హింసించారో వాళ్ళందరూ కూడా చూస్తారు. వాళ్ళ మనవల ముని మనవల వీళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, బ్రతుకున్నారు కదా, వాళ్ళంతా చూస్తారు. అందుకే ఆయన భూమి మీదకి వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడు? మేఘారూఢుడై వస్తున్నాడు. కమెత్ విత్ ద క్లౌడ్స్. మేఘముతో వస్తున్నాడు. ఈ రాకడ అన్నీ జరిగిపోయిన తర్వాతను, ప్రపంచ యుద్ధం జరిగిపోయిన తర్వాతను, అనేకులు చంపబడిన తర్వాతను, అనేకులు చంపబడి క్రీస్తునందు హతసాక్షులైన తర్వాతను, అనేకులు జైలులో చంపబడిన తర్వాతను, ఎన్ని మంది చంపబడవలసి ఉన్నదో దేవుని లెక్క ప్రకారముగా అంతమంది చంపబడిన వరకు ఈ రాకడ సంభవించదు. ఇది చివరిలో సంభవించే రాకడ. ఇది మధ్యాకాశంలో సంభవించే రాకడ కాదు. ఇప్పుడు నేను నా పుస్తకం కొనుక్కోండి మీరు. ఈ సందర్భంలో రాయబడిన, అనగా ప్రకటన 1:7లో రాయబడిన క్రీస్తు యొక్క 2వ ఆగమనము భూమి ఆకాశముల మధ్య గాలిలో ప్రత్యక్షమైనది కాదు. లోకం మీదకి రాబో శ్రమలు అయిపోయిన తర్వాతను భూమి మీదకి ఆయన వచ్చే దృశ్యం ఇది. ఈ సమయమంతా ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వారు చూస్తారు. అంటే వాళ్ళ బంధువులు, మనవలు, ముని మనవలు, వాళ్ళ రక్త సంబంధీకులు, వారి శరీర సంబంధీకులు, భూజనులందరూ, అంతేకాక అనేక అన్యజనులు, ప్రతి దేశంలో ఉన్న జనులు, భూజనులందరూ, ఇండియా, ఇండోనేషియా, జపాన్, చైనా, అమెరికా, జర్మన్, ఆఫ్రికా, భూజనులందరూ ఆయన్ని చూస్తారు. ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. వాళ్ళు ఇలా రొమ్ము కొట్టుకుంటారు. యేసు క్రీస్తు యొక్క సంఘము పైకి ఎత్తబడు కాలమందు, యేసు క్రీస్తు యొక్క సంఘము పైకి ఎత్తబడు కాలమందు, యేసు క్రీస్తు యొక్క సంఘము పైకి ఎత్తబడు కాలమందు ఆయన భూజనులందరికీ కనిపించడు. యేసు క్రీస్తు యొక్క సంఘము పైకి ఎత్తబడుచున్నప్పుడు భూజనులందరికీ ఆయన కనిపించడు. ఇజ్ ఇట్ క్లియర్? He shall not be visible to all the people of the world when the congregation shall be taken up. సంఘమును ఆయన పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు, ఏనండి, క్రీస్తునందు మృతులైన వారు, బ్రతికి భూమి మీద సజీవులుగా ఉన్న పరిశుద్ధులు మీదకి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు భూజనులందరికీ ఆయన కనబడ్డు. కేవలం వాళ్ళకే కనబడతాడు ఎవరైతే ఎత్తబడుచున్నారు. He is not visible to all the
పీపుల్ ఆఫ్ ద వరల్డ్. అందుకు ఈ వాక్యం వింటున్న క్రైస్తవులారా, మీరు దేవుని భయం కలిగి జీవించండి, దేవుని వాక్యమునకు విధేయులుగా జీవించండి. కేవలం భూజనులందరికీ ఆయన కనిపించడు. క్రీస్తునందు ఉండి నిర్దోషులుగా ఉంటూ నరకబడి మృతులైన వారు సజీవముగా జీవించుచున్న పరిశుద్ధులు రూపాంతరం పొంది మధ్యాకాశంలో పోగు చేయబడతారు. అప్పుడు వారికి మాత్రమే యేసు కనబడతాడు, భూజనులందరికీ కనబడడు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1 Thessalonians chapter 4 4వ అధ్యాయము 17వ వచనం చదువు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. Those who are alive on the face of this planet shall be taken up by a cloud. They will go and join with them those who have already been taken up. The first group, those who have been killed, who have been sacrificed, their lives, they will be lifted up in first group. Second group, the people, those who are maintaining God-fearing nature and the nature of obedience, those people will be in second group. They will be lifted up by a cloud. And this group will go and join the first group. మొదటి గుంపులో క్రీస్తునందు మృతులైన వారు లేపబడి మీదకి వెళ్తుంటారు. రెండవ గుంపులో పరిశుద్ధముగా జీవిస్తున్న క్రైస్తవులు, వాళ్ళు మేఘము ద్వారా లేపబడి వాళ్ళతో వీళ్ళు కలుస్తారు. కలిసే ప్రభువులో మధ్యాకాశంలో కలుసుకుంటారు. వాళ్ళకి ప్రభు అయిన యేసు నడిపిస్తాడు. ఆయన ముందు నడుస్తుంటాడు, ఆయన వెనకాల వీళ్ళు నడుస్తుంటారు. Lord Jesus shall be leading them, first group and second group. All people of the world, they cannot see him at that time. ఆ సమయంలో భూమి మీద నివాసం చేయుచున్న సమస్త జనులు చూడలేరు. 1:7 చదివింది మళ్ళీ చెప్తున్నాను. అన్నీ అయిపోయిన తర్వాతను అప్పుడు దేవుడు వస్తాడు తీర్పు తీర్చడానికి. అప్పుడు చూస్తారు. When God shall come onto the face of the earth in order to judge the people of all, at that time every eye will see. All people of the world will see. ఇప్పుడు అది ఎలా కనబడతారు? ఆకాశం మీదకి ఎత్తబడిన వాళ్ళు యేసుని చూస్తారు, ఇంకెవరికి యేసు కనబడ్డు. వాళ్ళని యేసు తీసుకుని వెళ్ళి పరలోకములో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. మరి భూమి మీద వీళ్ళందరూ చూస్తారు. ఎలా చూస్తారు? జెరూసలేములో జరుగుతున్నది హైదరాబాద్లో ఎలా కనబడుతుంది? జెరూసలేములో జరుగుతున్నది వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్లో ఎట్లా కనబడుతుంది? జెరూసలేములో జరుగుతున్నది కేరళలో కొట్టయాంలో ఎలా కనబడుతుంది? కోయంబత్తూరు తమిళనాడులో ఎలా కనబడుతుంది? త్రూ టెలివిజన్. అందుకే టెలివిజన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. అర్థమైందా టెలివిజన్ ఎందుకు వచ్చిందో? టెలివిజన్ ద్వారా ఈ ప్రజలంతా ఆయన్ని చూస్తారు. యేసు రాత్రి వేళ వచ్చి దొంగ వలె అకస్మాత్తుగా ఎవరికి తెలియని వేళలో వచ్చి ఏర్పరిచిన ఆయన జనాంగమును, అనగా క్రీస్తు కొరకు కనిపెట్టి సిద్ధముగా ఉన్న జనాంగమును పరలోకమునకు కొనిపోవును. Jesus shall come into the middle of the air in order to take up the people, those who are waiting for him. He will come like a thief. When thief shall enter into your house in order to rob something or steal something, will he give you a notice? దొంగని ఇంట్లో దూరినప్పుడు నీకు ఫోన్ చేసి చెప్తాడా, ఎవరే ఇవాళ రాత్రి 2 గంటలకు వస్తున్నాను దొంగలాడడానికి అని చెప్తాడా?
మరి అలాగే యేసు ప్రభు కూడా చెప్పడు నేను వస్తున్నాను రాని. మరి యేసు ప్రభు చెప్పకుండా మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నీవు మేఘము ద్వారా ఎత్తబడాలంటే నీవు పవిత్రంగా జీవించడం ప్రారంభించాలి. క్రైస్తవులారా, దొంగ వలె వచ్చుచున్నవాడు ఒరే మీ ఇంట్లో దొంగతనం చేస్తాను వస్తానని ఫోన్ చేసి చెప్తాడా? ఏయ్ పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఫలానా పర్వత సూర్యునింటికి ఇవాళ వెళ్తున్నాను దొంగలాడడానికి అని చెప్తాడా పోలీస్ డిపార్ట్మెంట్కి? అలాగే యేసు నేను వస్తున్నాను అని చెప్పడు, మనుషులకు తెలియజేయుడు. హఠాత్తుగా ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. ఆయన కొరకు కనిపెట్టి ఉన్న ప్రజలు, ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు, దేవుని వాక్యమునకు అనుకూలముగా పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో ఎవరైతే ఉన్నారో, దోస్ హూ ఆర్ వాకింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్, దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ ద జీసస్. టు దెమ్ గాడ్ షల్ take away by a cloud. He will not tell you. He will not let you know. No notice shall be given to any church. రక్షణ లేని భర్తలు, భార్యలు, యేసు కొరకు ఎదురు చూచువారు పైకెత్తబడిన పిమ్మట మంచం మీద భార్య లేకపోవడం చూస్తారు, పరుగులెత్తారు పోలీస్ స్టేషన్కి, అయ్యా మై వైఫ్ ఈజ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి. రక్షణ లేని భార్యలు భర్తలు ఎత్తబడి ఉండుట చూచి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అయ్యా మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్ అని రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు పోలీసులు ఒక సపరేట్ కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఎవరు భర్తలు మిస్సింగు, ఎవరు భార్యల మిస్సింగు, ఎవరి కూతుళ్ళు మిస్సింగు, ఎవరి కొడుకుల మిస్సింగు. దే విల్ మేక్ ఎ లిస్ట్. ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ రిపోర్ట్ ఉంటుంది. ఏం చేస్తాడు పోలీసుడు? ఎక్కడికి వెళ్ళి కనుక్కుంటాడు? ఏ అడవికి వెళ్తాడు? ఏ సముద్రానికి వెళ్తాడు వెతకడానికి? వాళ్ళు పరలోకంకి ఎత్తబడ్డారు. అందుకు నా వాక్యము వింటున్న క్రైస్తవ బోధకులారా, ప్రజలారా, మీరు వాక్యమునకు అనుకూలముగా జీవించడం మొదలుపెట్టండి. దేవుని భయం కలిగి జీవించడం మొదలుపెట్టండి. దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇచ్చుట అభ్యాసం చేసుకోండి. ఆయన ఎప్పుడు వస్తాడో, రాత్రి వేళ వస్తాడో, చీకటిలో వస్తాడో, వేకుజామున వస్తాడో, మిట్ట మధ్యాహ్నం వస్తాడో మనకు తెలియదు. కనుక మనము ఆయన కొరకు వేచి ఉండాలి, ఆయన కొరకు కనిపెట్టి ఉండాలి. నువ్వెక్కడున్నానో, పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయములలో రక్షణ పొందిన కొంతమంది ఉపాధ్యాయులు, స్టూడెంట్లు హఠాత్తుగా అదృశ్యమైపోతారు. ఇన్ ద స్కూల్స్, ఇన్ ద కాలేజెస్ అండ్ ఇన్ ద యూనివర్సిటీస్, some of the members of the faculty, teaching staff, and some of the students will disappear from the universities because they are in the Lord. They are in the realm of the Spirit. They were waiting for the arrival of the second coming of the Lord Jesus. They have been lifted up by the clouds. School re, college re, विश्वविद्यालय रे बहुत हंगामा हबो. कोहड़ी गले डाक्टर के थो को डाक्टर न थो आज्ञा ये डाक्टर थिला ये कौड़ गला के जानी ये भी थिला मो हाँ थिला जे ता लुग्गा వచ్చే కింద సేనాయి లంగడా హీకి పడలా కే జాని ఏంట్రా ఫలానా డాక్టర్ గారు ఉండాలి కదా. అవును ఇక్కడ ఉండాలి. ఆయన బట్టలు ఉన్నాయి. అవును మరి లంగడ వెళ్ళిపోయాడా? ఏమో మనకేం తెలుసును ఎలాగెళ్ళాడు. దేవుని ఆత్మ వచ్చి ఆయన శరీరాన్ని కప్పిసింది. బట్టలు ఉండిపోయినాయి, ఆయన వెళ్ళిపోయాడు. బట్టలు తీసుకొచ్చి పోలీసులు భార్యకి ఇస్తారు, ఇదిగో నీ భర్త బట్టలు. కొందరు క్రైస్తవ కుటుంబాల్లో కూతుళ్ళు పారిపోతున్నారు ఇష్టం వచ్చిన బాయ్ ఫ్రెండ్స్తో. ఏయ్
కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో కుర్రోళ్ళు పారిపోతున్నారు ఇష్టం వచ్చిన అమ్మాయిని పట్టుకొని. అలాగా వీళ్ళు పారిపోయిన వాళ్ళు కారు. వీళ్ళు దేవుని ఆత్మ ద్వారా ఎత్తబడిన జనాంగము. Honor the Lord. రక్షణ లేని కొందరు తల్లిదండ్రులు క్రీస్తు భయము కలిగి రక్షింపబడిన వారి పిల్లలు లేకపోవట చూచి చింతాక్రాంతులైపోతారు. ప్రార్థనలు మొదలు పెడతారు, ప్రభువా మా పిల్లలు ఎక్కడ? రక్షణ పొంది ఉన్న డ్రైవర్లు, రక్షణ పొంది ఉన్న ఫ్లైట్ నడిపిస్తున్న పైలట్లు, రక్షణ పొంది ఉన్న ట్రైన్ నడిపిస్తున్నటువంటి లోకో పైలట్స్, రక్షణ పొందిన బస్సులు నడిపిస్తున్న డ్రైవర్లు, వాళ్ళు రక్షణ పొంది ఉంటే హఠాత్తుగా వాళ్ళు ఎత్తబడినప్పుడు ఈ బస్సులు, ఈ ట్రైన్లు, ఈ ఫ్లైట్లు వెళ్ళి గుద్దుకుంటాయి. భయంకరమైన యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకు? డ్రైవర్లు ఉండరు. ఇది సంభవిస్తుంది యేసుక్రీస్తు రెండవ రాకడలో. సపోజ్ నేను ఒక పైలట్ని, నా అసోసియేట్ పైలట్ కూడా నా పక్కన ఉన్నాడు అనుకో. మేమిద్దరము దేవుని భయం కలిగి జీవిస్తున్నాము. సడన్గా దేవుని రాకడలో మేము ఎత్తబడ్డాము. అప్పుడు పైలట్స్ ఇద్దరూ లేరు. ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది? ఏ కొండకు వెళ్ళి గుద్దుతుంది. కొండకు గుద్దగాన జనులు 50 మంది. అలా సంభవిస్తుంది. హిస్ సెకండ్ కమింగ్ షల్ బి లైక్ దాట్. ప్రిపేర్ ఏ క్రిస్టియన్, మేల్ అండ్ ఫిమేల్, ఏ క్రిస్టియన్ ప్రీచర్స్ of all languages in India, hear me, prepare your life in order to meet the Lord. మీరు చాలా ఆశీర్వదించబడినవారు. మీకు ఒడియాలో, తెలుగులో, ఇంగ్లీష్లో మెల్లగా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఒడిశాలో బోధ విని వాళ్ళు రక్షణ పొందొచ్చు. ఇన్ ఒరియా and in English and in Telugu, the book of Revelation is being explained to you. Se choro badi asanti, se phone korke asibe ke choro? Nahi. Jisse tumko phone korke asibe nahi. Odia loko, hey odia Christian. Kebe asibo ke jani? Odharatri ଦିନ ଘଣ୍ଟା ବେଳେ, ସକାଳେ କାଳେ 2ଟା ବେଳକୁ, ସନ୍ଧ୍ୟାରେ କେବେ ଆସିବେ କେହି ଜାଣିନାହାନ୍ତି। ତେଣୁକରି ତୁମେ ପ୍ରିପେୟାର ହେଇକି ତାଙ୍କର ଆଗମନ ପାଇଁ ରେଡ଼ି ହେଇକି ରହିବା କଥା। ଓଡ଼ିଆ ଲୋକ, ଓଡ଼ିଆ ପାଷ୍ଟର, ଓଡ଼ିଆ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକ ଶୁଣ, ତୁମେ ଶୁଣ, ଯୀଶୁଙ୍କର ଆଗମନ ବିଷୟରେ ଶୁଣ। ରେଭଲ୍ୟୁସନ ପ୍ରଥମ ଚାପ୍ଟର 7ମ ପଦରେ ଯାହା ଲେଖା ହେଇଛି ସେଇଟା ସବୁ ସରିଗଲା ପରେ, అన్ని అయిపోయిన తర్వాత, వరల్డ్ వార్ ହେଇଗଲା ପରେ ସେବେ ତାଙ୍କେ ଆସନ୍ତି। ସେଇଟା ସେ ଆଗମନ ବିଷୟ ସେ କହୁଛି। କୋଟା 1:7ରେ ବର୍ତ୍ତମାନ ଯେଉଁ ଆଗମନ ବିଷୟରେ କୁହାଯାଇଛି ସେଇଟା 1 Thessalonians chapter 4:17ରେ ଲେଖା ହେଇଛି। ଓଡ଼ିଆ ଲୋକ ଶୁଣ, ବୁଝ। ଯଦି କିଛି ଡାଉଟ୍ ଥାଏ ତାହେଲେ ଆମକୁ ତୁମେ ଫୋନ୍ କର, ଆମେ ତୁମକୁ ଆସିକି କହିବୁ, ନହେଲେ ଫୋନ୍ରେ ଜଣାଇବୁ। In the universities, the faculties will be disappeared. Some students will be disappeared. Even the vice chancellor of the university, if he is in the realm of the spirit, he will be disappeared. A registrar of the university, if he is in the realm of the spirit, he will be disappeared. Any lecturer, if he is in the realm of the spirit, he will be disappeared. The people will be astonished to see about their disappearance. People cannot understand. The strange people అర్థం వచ్చి అన్య లోకం. స్ట్రేంజ్ పీపుల్ అంటే ఇంగ్లీష్లో జెంటైల్ అని అంటారు, తెలుగులో అన్యులు అని అంటారు. వాళ్ళకి ఈ విషయం తెలీదు, వాళ్ళు నవ్వుతారు.
వాళ్ళు పరిహాసంతో నవ్వుతుంటారు, వాళ్ళు మీకు చంపిస్తారు, వాళ్ళు మీకు హింసిస్తారు, వాళ్ళు మీకు జైల్లో వేయిస్తారు, వాళ్ళు మీకు నరికిస్తారు. The Gentiles, the strange people will be your enemies. They will arrange to kill you. They will arrange to put you in the prison. They will kill you. They will be your enemies. అప్పుడు వాళ్ళ చేత చంపబడి శేష మేరే తంక ద్వారా తుమే హింస ଅନୁଭବ କରି ମରିକରି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯିବାଟା କ'ଣ ଭଲ? ନାଇଁ ନାଇଁ ନାଇଁ। ଏବେକା ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ରହିବା ପାଇଁ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ କେମିତି ଜୀଇବା ସେଇଟା ତମେ ଶିଖ। All stand up and say, God Almighty, we don't know when the what coming. Oh God Jesus, oh my deliverer Jesus, oh my redeemer Jesus, oh my protector, thou art a good shepherd. Kindly give me the life, the God-fearing life, so that I can fear when I shall be studying thy word. Oh Lord, help me to hear thy rhema. Speak to me. Give me knowledge. Give me the spirit of discerning, so that I can understand when thou shalt teach me, when thou shalt proclaim, when thou shalt guide me, in order to know whether thou art my guide, whether thou art my leader, whether thou art my master, or the Antichrist is talking to me. I don't know. In order to know the truth, kindly bless me with the wisdom of, with the knowledge of discerning. Thank you, God. When thou shalt come into the air, in order to take up your people, kindly remember me. In the mighty name of Jesus, praying, asking, and requesting. Amen. Honor the Lord. Now let's open the Bible, book of Matthew, chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40-41 వచనం తెలుగులో చదువు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసరుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. The lecturers, the faculties, the doctors, the nurses, the technicians of the medical department, those who are in the realm of the spirit, those who are waiting for the second coming of Jesus, they will be disappeared. The wives and the husbands and the children, those who are in the Lord, they will be disappeared. I told you, that's what written in the book of Matthew, chapter 24, verse 40 and 41. I have proved my preaching. First lesson is over. Next week, second lesson we will start. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9706
97706977 97017700681.